సంస్థాగతంగా ప్రభుత్వ పరంగా మరింత బలోపేతం కావాల్సి ఉందని తెలుగుదేశం శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందని సూచించారు. ఏడాదికి 40,000 మంది కార్యకర్తలని సుశిక్షితులైన సైనికుల్లా తీర్చిదిద్దామని కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ ప్రకటించారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం విలేకరులకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి ముస్లింలకు రంజాన్ కానుకను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షులు చంద్రబాబు సూచించారు. విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చేయాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులే పార్టీ నాయకత్వంలోనూ ఉంటే మెరుగ్గా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశముంటుందని నేతలకు చంద్రబాబు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించేవారిని తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులంతా ఏకం కావాలని చంద్రబాబు సూచించారు. సంక్షోభాలను అధిగమించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తను ఎప్పుడూ మరిచిపోదని పునరుద్ఘాటించారు. కొంతమంది పార్టీకి 24 గంటలు సేవ చేశారు. కానీ ఓసారి వాడకుండే అక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మొత్తం గ్రామాన్ని మేనేజ్ చేయడము, లేకపోతే ఆ ప్రాంతాన్ని శాసించడం చేయలేకపోవచ్చు. అలాంటి సందర్భంలో మనం ఆలోచించుకోవాల్సింది, ఎవరెవరికి ఎక్కడెక్కడ గుర్తింపు ఇవ్వగలిగితే తగిన గౌరవం దొరుకుతుందో అది మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మొన్న పోటీలో పోటీ చేయకుండా ఉండే వ్యక్తులకి మనం ఎమ్మెల్సీలుగా పెట్టుకున్నాం. ప్రత్యేకమైన రాజకీయంగా బాగా పోరాటం చేసిన వాళ్ళు కూడా ఇచ్చుకున్నాం. అదే మన కులాలు, మతాలు కూడా బ్యాలెన్స్ చేసుకున్నాం. ఈ ఒక్క సంవత్సరంలో మనకు చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం అనుకున్న పనులు చాలా వరకు నెరవేర్చగలిగాం. రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి ఈరోజు 22 నుంచి 24,000 కోట్ల రూపాయలు మనం ప్రభుత్వం హెచ్చించే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటం ద్వారా వారిని సుక్షితులైన తెలుగుదేశం సైనికులుగా తయారు చేయాలని ఆ పార్టీ కార్యకర్తల సమన్వయకర్త లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించి శాశ్వత శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు సీనియర్లతో సహా అంతా హాజరు కావాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సున్నితంగా స్పందించారు. శిక్షణ కాదు, అది శిక్ష అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు పార్టీలో శిక్షణ వల్లే అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి కాగలిగారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తాత జాగీరా అంటూ తెరాస నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తెలుగుదేశం ఖండించింది. తమ తాతల జాగీరేనని నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు హైదరాబాద్ను అభివృద్ధి చేసిన వారేనంటూ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డి, రావెల, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ సమూలంగా విషయాలను తెలియజేశారు. ఏడాదిలో 12 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుగుదేశం ఎన్నికల సమన్వయకర్త కళా వెంకట్రావు వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుంచి మనం ప్రారంభిస్తే తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం జరుగుతుంది. గాలేరు నగరి, అదేవిధంగా 2018కి పోలవరాన్ని కూడా ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది. అందుకు తగినట్టుగా పనిచేయాలి అని చెప్పి మంత్రులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేవిధంగా పట్టిసీమను కూడా ఈ సంవత్సరం పూర్తి చేసి ఈ 12 లక్షల ఎకరాలను ఇవ్వాలి. ఇంపార్టెంట్ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేయాలి అనేటటువంటి చర్చ జరిగింది. ఆ పద్ధతి ప్రకారం ఈ అకాడమిక్ ఇయర్ లో 12 లక్షల ఎకరాలకి నీరు ఇస్తామని చెప్పి మీ ద్వారా మేము ప్రజలకు మనవి చేస్తున్నాం. పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం విలేకరులకు ఆరోగ్య కార్డులను ముఖ్యమంత్రి అందజేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ పండుగ కానుకగా చంద్రన్న రంజాన్ తోఫా పేరిట వరాలు ప్రకటించారు. వాళ్ళు ఎవరైతే రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఒక కానుక ఇవ్వాలనే ఉద్దేశంతోనే చంద్రన్న రంజాన్ తోఫా అనే పేరు కింద మొత్తం 2 కేజీల చక్కెర, 1 కేజీ సేమియా, 5 కేజీల ఆట, ఇవన్నీ కూడా గోధుమ పిండి ఆట మొత్తం ఒక ప్యాకేజీ కింద ఇస్తున్నాం. మనం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రంజాన్ కానుకలు ప్రకటించిన ముఖ్యమంత్రిని ముస్లింలు సత్కరించారు.